నియోజకవర్గంలోని ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని, పక్కా ప్రణాళికతో ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా దవాఖానాలోని పలు వార్డులు, ప్రసూతి విభాగం, పాలియేటివ్ కేర్, మేల్ వార్డులు తనిఖీ చేశారు. ఆయా వార్డుల్లో రోగులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం వైద్యులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దవాఖానాల్లో వైద్యులు, సిబ్బంది ఎందరు ఉన్నారో పోస్టుల వివరాలు తెలుసుకున్నారు. ఇంకా ఎందరు కావాలో దవాఖానా బాధ్యులను ఆరా తీశారు. వేములవాడ ఏరియాలో ఆసుపత్రిలో కావలసిన వసతులపై ఆరా తీసి వాటికి కావలసిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ విప్ మాట్లాడుతూ, నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని, ఆసుపత్రిలో వైద్యుల సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజలందరూ వేములవాడ ఏరియా ఆసుపత్రిలో అందిస్తున్న సేవలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, డిఎంహెచ్ఓ వసంతరావు, డిసిహెచ్ఎస్ పెంచలయ్య, ఇన్ఛార్జి సూపరింటెండెంట్ సంతోషచారి, డాక్టర్ ప్రవీణ్, శ్రీనివాస్, వేములవాడ అర్బన్ తహసీల్దార్ మహేష్ కుమార్, వేములవాడ టౌన్ సిఐ వీరప్రసాద్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పడకల ఆసుపత్రిని గౌరవ జిల్లా కలెక్టర్ సంజయ్ కుమార్ గారితో కలిసి ఈరోజు పరిశీలించడం జరిగింది. అనేక వార్డులను కూడా పరిశీలించి పేషెంట్స్తోని మాట్లాడడం జరిగింది. ఈ హాస్పిటల్కి వచ్చేటువంటి జ్వర పీడితులకు కానీ ఇతరత్ర అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి వారికి మెరుగైనటువంటి వైద్యం అందించేటువంటి ఏర్పాటు చేయడంలో ఏమేమి ఇబ్బందులు వాటిని తొలగించడానికి కోసం ఈరోజు ఒక సమావేశం ఏర్పరచాలని చెప్పని అనుకుని ఆకస్మికంగా ఈరోజు ఈ హాస్పిటల్కు రావడం జరిగింది. కొందరు జ్వర పీడితులు కానీ, కొందరు అనారోగ్యంతో లేదా కొందరు ఫిజియోథెరపీకి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి క్రమం, గర్భిణీ స్త్రీలకు సంబంధించినటువంటి కూడా అన్ని స్వయంగా పరిశీలించడం జరిగింది. ఈ ఆసుపత్రికి వచ్చేటువంటి పేద ప్రజలకు ప్రభుత్వం పక్షాన ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పిన సంకల్పంతో ఇటీవల ఆయా ఆసుపత్రులు కానీ, ఆయా విభాగాలు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి బదిలీలు కూడా జరిగిన క్రమంలో మరి ఇక్కడ ఆసుపత్రికి సంబంధించి ఇంకేమన్నా డాక్టర్లకు సంబంధించి కానీ ఇతరత్ర ఇబ్బందులు ఉంటే వాటిని కూడా తొలగించడానికి, అధిగమించడానికి కూడా ఈ సమావేశం దానికి ఉపయోగపడుతుందని చెప్పని గౌరవ కలెక్టర్ గారు మేము అనుకుని ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఇప్పటికే అంటే ఆసుపత్రిని అన్ని వార్డులను పరిశీలించలేదు. తదుపరి సమావేశం, ఈ సమావేశంలో ఆసుపత్రికి సంబంధించినటువంటి అంశాలను చర్చించి ఏ అవసరాలు ఉన్నాయో మౌలిక వసతులు కానీ, లేకపోతే ఉద్యోగ కల్పనలో ఏమైనా ఖాళీలు ఉంటే వాటికి సంబంధించినటువంటి అంశంలో కానీ, ఇంక ఇతరత్ర ఏ కార్యక్రమాలు తీసుకుంటే బాగుంటుంది పేద ప్రజలకైనా దాని మీద చర్చించి ప్రభుత్వం ద్వారా ఆ సమస్యను పరిష్కారం చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నామని మాట చెప్తూ, నేను వేములవాడ నియోజకవర్గం మొత్తం చుట్టుపక్కల రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, వైద్యం అవసరం అనుకున్నప్పుడు, ఎవరిమైనా బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటాం. దైనందిన కార్యక్రమం ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఆసుపత్రి పోవాలనుకున్నప్పుడు ఇక్కడ వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రి, సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ కాలేజ్ కూడా అవతరించిన సందర్భంలో మీరు వచ్చి మెరుగైనటువంటి వైద్య చికిత్సను అందుకోవడానికి కోసం తగిన ఏర్పాట్లు కూడా ప్రభుత్వ పక్షాన్ని చేసేటువంటిది ఏర్పాట్లు ఉన్నాయి. కాబట్టి మీరు ఈ ఆసుపత్రులను అనారోగ్యం ఉన్నప్పుడు ఉపయోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతూ, ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మాకుగా నేరుగా, లేదంటే జిల్లా కలెక్టర్ గారు కానీ నేరుగా, లేదా డిఎంహెచ్ఓ గారు ఉన్నారు, లేదంటే సంబంధిత ఆసుపత్రిలో సూపరింటెండెంట్ ఉన్నటువంటి వారికి కూడా
సమస్య చెప్పినట్టయితే ఆ సమస్య పరిష్కారం కోసం కూడా మేము ముందుండి నిలబడి ఆ కార్యక్రమాలు అమలు చేస్తూ పేద ప్రజలకు చక్కటి వైద్యాన్ని అందించిన ధ్యేయంగా పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.